విశాఖలో విద్యార్థిని మృతి కలకలం రేపింది. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. అయితే చర్చి వద్ద అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని KGH కు తరలించారు. బాలిక ముఖం చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్లు ఉండడంతో తల్లి అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ చందు. నిన్న రాత్రి విశాఖలో మైనర్ బాలిక మృతి స్థానికంగానే కలకలం రైతులు తీసుకోవచ్చు. ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక పూర్ణ చంద్రిక అనేటటువంటి మైనర్ అయితే అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ప్రార్థనలకు వచ్చినట్లుగా అమ్మమ్మ తల్లి కూడా పొంతం లేనటువంటి సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న సాయంత్రం చర్చికి వచ్చినటువంటి వారిద్దరు కూడా వారితో పాటు కూడా మనవరాలను కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చర్చిలోనే అది ఏదైతే ఆ అమ్మాయి కూడా అక్కడే కొంతసేపు అయితే ప్రార్థనలో పాల్గొనడం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె పడుకున్న స్థానంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి తమకి ఎటువంటిది కూడా పొంతలు లేనటువంటి సమాధానాలు అయితే తల్లి అమ్మమ్మ కూడా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 11 ఏళ్ల మైనర్ బాలిక ఎలా మృతి చెందిందనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే చర్చిలో ఏం జరిగింది లేదా చర్చిలో ఏదైనా పూజలు జరిగాయనే అంశం పైన కూడా పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆ పూర్ణచంద్రిక అమ్మమ్మతో రోజుగా కూడా ఇంతగా ప్రవర్తిస్తున్నటువంటి పూర్ణచంద్రికని నేనైతే ప్రార్థన పేరిట తండ్రికి తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆమె విగత జీవిగా పడిపోవడంతో అటు కుటుంబ సభ్యులైతే పూర్తిగా రోధిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తుంది. ఇటు తల్లి పైన మాత్రమే పోలీసులు పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా అక్కడ ఉన్నట్టు వారు అందరూ వచ్చినటువంటి అమ్మాయి అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఆమె చనిపోయే క్షణంలో ఆమె పూర్తిగా కూడా నోట్లో గుడ్డలు కుక్కి చుట్టూ కూడా తలకి కట్టు వేసినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో పోలీసులు రావడం వీళ్ళు జారుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు మైనర్ బాలిక ఎలా జరిగింది అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది.